బాబు గారు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయండి? ఎలా ఉంది పాలన? బాగా ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు, చేసినంత శుద్ధంగా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మీ వ్యాపారస్తులకి ఎట్లా ఉంది? షాపులు పెట్టుకున్న వాళ్ళకి ఏమన్నా చేంజెస్ వచ్చాయా? చేంజ్ అంటే బిజినెస్ వ్యాపారం జరిగేది మామూలుగా అప్పుడు ఎట్లా రేట్లు అంటే ఇప్పుడు కొద్దిగా ఈ పెరిగి ఉండేవి, నూనె అవన్నీ పెరిగి ఉండేవి, అవి కొద్ది తగ్గిస్తే మంచిది. ఇంకాను అది పింఛన్ వస్తుందండి? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 4,000 ఇస్తుంది. 4,000 వస్తుంది. అప్పుడు జగన్ గారు అప్పుడు అంతా 3,000 కదా, అంతే కదా. ఆయన వచ్చింది అది పెంచాడు, 3,000 ఇచ్చినాడు. అయితే జగన్ గారు ఉన్నప్పుడు పేదలందరికీ చెప్పిన నవరత్నాలు ఇచ్చాడు, వచ్చింది కదా కొన్ని. అప్పుడు కొన్ని వచ్చినాయి, అవి ఆ రోజులు అవి బాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా వీళ్ళు కొత్తగా రావడం ఇంకా ఏ స్టార్ట్ చేయలేదు కదా. ఆడ చూస్తే ఫండ్స్ ఏం లేదు అని చెప్తుంటే గవర్నమెంట్. అదేటప్పుడు ఏంటంటే కింద కొద్దిగా నెల తీసుకోవాలి కదా, వాళ్ళ నిలబడాలి కదా మనిషి. ఒక కుటుంబంలో అయితే ఇప్పుడు ఒకరి మీద సంపాదిస్తే ఎట్లుంటుంది, నలుగురు సంపాదిస్తే ఆ కుటుంబం ఎంత జరగద్ది, అవునా కాదా? అప్పుడు ఇచ్చాడంటే ఆయన లాస్ట్ తర్వాత సంవత్సరం తర్వాత కదా ఆయన పథకాలను పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఇంకా వస్తానే అక్కడ చూస్తే ఖజానా ఖాళీ అంటుంది. ఏంది వాళ్ళు చేసినంత వరకు ఇప్పుడు పెన్షన్లో పెంచాడు, అవి ఇస్తున్నాడు. ఇంకేదో కొన్ని ఏదో మన అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏది ఇల్లు ఏదో గట్టి ఉంది తెలుగుదేశం, అవి కొంతమందికి ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు. కొద్దిగా రిపేర్ అయినంత వరకు ఇస్తూ ఉన్నారు.